ఆస్పిరి మండలం హల్లిగెర గ్రామానికి చెందిన లక్ష్మణ మరియు లక్ష్మీ కుమార్తె శిరీష అనారోగ్యంతో తన 2 కాళ్లు పడిపోయి ఆ కుటుంబం చాలా నరకం చూస్తున్నారు. ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్తే లక్షల్లో డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు లేక కూతుర్ని అలా చూడలేక ఆ బాధను ఎవరికి చెప్పాలో అర్థం కాక వాళ్ళలోనే వాళ్ళు బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఆస్పిరి మండల ప్రధాన కార్యదర్శి తలారి హనుమేష్, జన సైనికులు హనుమంతు, మునిస్వామి, ధనుంజయ, స్థానిక యువకులు అందరూ కలిసి ఒక వీడియో రూపంలో సమస్యను చెప్పి ఫోన్ పే నెంబర్ సోషల్ మీడియాలో పెట్టడంతో పార్టీలకు అతీతంగా మానవత్వంతో ఎవరికి తోచినంత వాళ్ళు సహాయం చేసిన మొత్తాన్ని ఈ రోజు శిరీష ఇంటి దగ్గరికి వెళ్లి జనసేన పార్టీ ఆస్పిరి మండల ప్రధాన కార్యదర్శి హనుమేష్, జన సైనికులు హనుమంతు, మునిస్వామి, ధనుంజయ, నాగరాజు, మారుతి, శిరీష కుటుంబానికి 6,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆస్పిరి మండలం అలిగేరి గ్రామానికి చెందిన శ్రీ తలారి లక్ష్మణ లక్ష్మీ గార్ల పెద్ద కుమార్తె అయినటువంటి శిరీష చాలా రోజుల నుంచి కాళ్ళు పడిపోవడంతో వాళ్ళ కుటుంబం భావోద్వేగానికి గురైంది. లక్ష్మణ గారు లక్ష్మీ గార్ల దంపతులు చాలా బాధతో వాళ్ళ ముందునే ఆర్థికంగా వెనుకబడ్డారు. కానీ పాపకు ఈ విధంగా జరిగిన వెంటనే చాలా హాస్పిటల్కి వెళ్ళారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. చాలా ఖర్చు అయింది. వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులున్నా నా కూతురు బాగా కావాలని చాలా చూసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ వెళ్ళినా లక్షల్లో హాస్పిటల్ ఖర్చు అవ్వడంతో వాళ్ళకి ఏమీ తోచక ఇంకా మా పరిస్థితి మాతో డబ్బులు లేవు, బయటికి పనికి వెళ్తే కానీ డొక్కని పరిస్థితి ఉంది. అలాంటి విషయం ఎవరు చెప్పాలో అర్థం కాక వాళ్ళు చాలా ఇబ్బందులు పడడంతో నిన్నటి రోజున మా అలిగేరి గ్రామ జన సైనికులు అందరూ కలిసి వాళ్ళు ఒకసారి పరామర్శించడానికి వచ్చి ఈ విధంగా ఒక వీడియో రూపంలో ఈ విధంగా పరిస్థితి ఉంది, ఎంతో కొంత ఒక ఆర్థిక సాయం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఎంతో కొద్దిగా మేలు చేసిన విధంగా వాళ్ళ వీడియో రూపంలో చేశారు. దాన్ని మేమంతా వీడియో రూపంలో అన్ని గ్రూప్స్లోకి అన్నింటిలోకి ఫార్వర్డ్ చేశాము. ఎంతో మంది తోచినంత ఒక గ్రామానికి ఒక పార్టీ పరంగా కాదు, ఒక జనసేన పార్టీ, ఒక టీడీపీ పార్టీ, ఇలా ఒక పార్టీకి మాత్రమే కాదు, మానవత్వంతో అందరూ వాళ్ళకు తోచినంత 100, 50, 200, 500 ఇలా అందరూ కలిసి వేయడంతో ఈరోజు ఆ మొత్తం 6,000 రూపాయలను పాప శిరీషకి వాళ్ళ నాన్నగారు అయినటువంటి లక్ష్మణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలానే ఇంకా మానవత్వం బతుకుందనే ఉదాహరణ ఈ డబ్బులు. ఇంకా ఇదే కాదు, వాళ్ళ గవర్నమెంట్ తరఫున మా వంతుగా ఆ పాపకి ఏదన్నా కాళ్ళకు ఆపరేషన్ చేసే విధంగా ఏమో మేము ప్రయత్నిస్తాము. ప్రతి ఒక్కరి ఈ వీడియోని అందరికీ షేర్ అయ్యే విధంగా, ఆ గవర్నమెంట్ చేరే విధంగా తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.